పాకిస్తాన్ ప్రవర్తిస్తున్నటువంటి తీరుని, అలాగే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి సీమాంతర ఉగ్రవాదం గురించి ఎండగట్టడానికి 7 అఖిలపక్ష బృందాలు ఇప్పుడు ప్రపంచంలో పర్యటిస్తున్నాయి. దాదాపు 32 దేశాల్లో ఈ 7 అఖిలపక్ష బృందాలు పర్యటించి పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి అక్కడైతే దుమ్ము దులిపేయడానికి, పాకిస్తాన్ పరువు తీయడానికి వెళ్ళాయి. ఇందులో కాంగ్రెస్కి చెందినటువంటి ఎంపీ శశి థరూర్ కూడా ఉన్నారు. ఇప్పుడు శశి థరూర్ గారు కాంగ్రెస్ ఎంపీ, బీజేపీ ఎంపీ అనేది కాదు, భారతదేశం ఎంపీ, భారతదేశం తరపు నుండి వచ్చినటువంటి ఒక ప్రతినిధి, అంతే. అసదుద్దీన్ ఓవైసీ అయినా అంతే కదా, అంతకు మించి అయితే ఇంకోటి కాదు. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ఆ విధానాన్ని వేయలేకపోతుంది. ఎప్పుడూ కూడా ఇన్ని ఉగ్రదాడులు జరిగితే 26/11 అప్పుడు కూడా ఇలాంటి అఖిలపక్ష బృందాలను పంపించలేకపోయామే అని ఒకవైపు ఏడుస్తున్నటువంటి కాంగ్రెస్, ఈరోజు కాంగ్రెస్ ఎంపీని పంపించినటువంటి బీజేపీ, అక్కడ బహ్రెయిన్లో పర్యటిస్తున్నటువంటి శశి థరూర్ గారు పాకిస్తాన్ని ఎండగడుతుంటే మోదీ ప్రభుత్వాన్ని ఒకవైపు ప్రశంసలతో, కీర్తి ప్రతిష్టలతో లేపేస్తున్నారని కాంగ్రెస్కి చెందినటువంటి నాయకులతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వమైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ కూడా ఇక్కడ కుళ్ళుకుంటున్నారు. ఇదేం దౌర్భాగ్యం అండి. భారతదేశం తరపు నుంచి కదా వెళ్ళారు. అఖిలపక్ష బృందంలో మీ వాళ్ళు కూడా ఉన్నందుకు, మీ ఎంపీనే అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదంపై దుమ్ము దులిపేస్తున్నందుకు, పాకిస్తాన్ని ఎండగట్టినందుకు ఎంత సంతోషపడాలి. ఇలాంటిది రేపు మీ రాజకీయాలకి ఉపయోగించుకోవాలి. కానీ ఇప్పుడు మోదీని ఎక్కడ పొగిడేస్తాడో, మోదీకి ఎక్కడ పేరు వస్తుందో, మోదీకి పేరు రావడం వల్ల, అంటే ఈరోజు శశి థరూర్ మాట్లాడినటువంటి మాటలు రేపు బీజేపీ ఉపయోగించుకుంటూ తన ఓట్లు ఎక్కడ లాగేస్తుందని ఈ కాంగ్రెస్ ఈరోజు మదన పడిపోతుంది లోపల. చాలా మంది ఈ పక్కన ఉంటారు కదా పిల్లిబెత్తిరగాలు, వీళ్ళే కాంగ్రెస్కి చండాలం. చాలా మంది కూడా, వీళ్ళందరూ ఇప్పుడు శశి థరూర్ గురించి, ముఖ్యంగా కేరళలో ఉన్నటువంటి ఆ కొద్దో గొప్ప నాయకులు ఎవరైతే ఉన్నారో శశి థరూర్ గురించి ఎన్నో చెప్పేస్తున్నారు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి. ఇది పక్కన పెడితే ఇలాంటి సమయంలో ఆయన ఏమొచ్చేసి మోదీని పొగడడం, మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా ఇక్కడ మిస్రీని, అలాగే మిగతా కేంద్ర మంత్రుల్ని పొగడడం, ఇప్పుడేమొచ్చేసి బహ్రెయిన్లో ఆయన పర్యటిస్తూ పాకిస్తాన్ ఎండగడితే ఇదేదో కాంగ్రెస్ని ఎండగట్టిన విధంగా ఫీల్ అయిపోతుంది కాంగ్రెస్. అంటే ఇలాంటివి చేయడము చేత కాదు, ఇలాంటి అఖిలపక్ష బృందాలని బయటికి పంపించడము చేత కాదు. ఇలా పంపిస్తే ఇప్పుడు ఉడుక్కుంటున్నటువంటి కాంగ్రెస్ తన ఎంపీల్ని 4 సెలెక్ట్ చేయమని చెప్తే ఆ 4 కాకుండా శశి థరూర్ గారిని సెలెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్లో మరొక మదనం. మొత్తానికి ఇది ఏ విధంగా చూసినా కూడా బీజేపీ ఒకే దెబ్బకి 2 పిట్టలు కొట్టినట్లుంది. ఎందుకంటే అటు పాకిస్తాన్ని ఎండగట్టేస్తుంది, ఇటు ప్రతిపక్షాన్ని కూడా ఎండగట్టేస్తుంది. మరి ప్రతిపక్షం ఇక్కడ అసలు స్పందించాల్సిన అవసరం లేదు. నిజంగా స్పందించాలనుకుంటే మా ఎంపీ దేశభక్తుడు ఆయన, చూడండి ఈరోజు ప్రపంచంలో ఎలాగా పాకిస్తాన్ ఎండగడుతుందని చెప్పగలగాలి. కానీ ఇంత కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇప్పటికీ శశి థరూర్పై వేటు వేద్దామా వద్దా అని గుసగుసలు ఆడుకోవడం కాదు, ఆయనపై గుర్రుగా ఉన్నారు ఇప్పుడు శశి థరూర్ ఇంటికి రాగానే, అంటే ఇండియా రాగానే, సో ఇప్పుడు ఆయనపై ఖచ్చితంగా అయితే వీళ్ళందరూ అయితే ఖచ్చితంగా ఆయనపై అయితే వేటు వేస్తారు. ఆయన కూడా వాళ్ళు వేటు వేస్తే ఇటు వచ్చేద్దామని చూస్తున్నారు.